హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం మన మాట ఎలా ఉండాలి, మన మాట ఎదుటి మనిషిని సంతోషపెడుతుందా, బాధ పెడుతుందా, లేకపోతే వాళ్ళని కంట నీరు తెప్పిస్తుందా చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఒక మనిషిని దగ్గర చేర్చేది ఈ మాటే, ఒక మనిషిని దూరం చేసేది ఈ మాటే. మనం ఒక్కొక్కసారి ఎంత బాగా మాట్లాడినా ఎదుటి మనిషికి నచ్చకపోవచ్చు. బట్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని నీ మనసుకు అనిపించిందా, నువ్వు మాట్లాడు. ఎదుటి మనిషికి నీ మాట నచ్చాల్సిన అవసరం లేదు. నీ మాటలో కరెక్ట్ ఉంటే, నువ్వు చెప్పింది ధర్మం అయితే, న్యాయం అయితే, కరెక్ట్ అయితే నువ్వు మాట్లాడు. అది ఎదుటి మనిషికి నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. నువ్వు తప్పు మాట్లాడి అసత్యంగా ఇది చేసి ఎదుటి వాళ్ళు నా మాట వినలేదు, నేను చెప్పినట్టు చేయలేదు అనుకోవడం పొరపాటు అవుతుంది. మాటకున్న విలువ మన మర్యాదని తగ్గించేస్తుంది, మన విలువను తగ్గిస్తుంది నువ్వు మాట్లాడే మాట బట్టి. ఇది చాలా పవర్ఫుల్ అండి. మాట అనేది నాలుక అంచు వరకు ఉన్నంత వరకు బంధుత్వాలు కానీ, ఇంకోటి కానీ, స్నేహం కానీ చాలా బాగుంటాయి. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి దాటి పెదవులు దాటి బయట వచ్చేసిందంటే అయిపోయింది, కొలాప్స్. అది నువ్వు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా అంతే. అందుకనే నాలుకని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నీ మాట ఎదుటి మనిషికి ఒక బూస్టప్ అవ్వాలి తప్ప ఏ రోజు వారిని బాధ పెట్టేది కానీ, వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉండకూడదు. అలాంటప్పుడు అలా మాటలు మాట్లాడేవాడివే అయితే, అలాంటి మాటలు మాట్లాడే ఆవివే నువ్వు అయితే నువ్వు మనిషి కాదు. నువ్వు ఖచ్చితంగా వేరే ఏదో ఒక పదార్థానివి అంతే. నీ మాటే నీ విలువని, నీ రెస్పెక్ట్ని పెంచుతుంది. నీకు రెస్పెక్ట్ కావాలి అంటే మస్ట్ నీవు మాట్లాడే మాట మీద నీకు ఒక స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ లేని మాట ఎప్పుడూ మాట్లాడద్దు. నువ్వు ఎలా ఉంటావో రేపొద్దు నీ పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు, అలాగే నేర్చుకుంటారు. దయచేసి మాటని చాలా జాగ్రత్తగా వాడాలి.